హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనము ఏంటంటే మీకు ఒక కొత్త ప్లాట్ఫామ్ అనేది తీసుకొచ్చాను. సో మీరు చూస్తున్నారు కదా, టెలియూస్ డిజిటల్ ఏఐ ప్లాట్ఫామ్ అండి. ఓకేనా, ఇది టోటల్లీ ఫ్రీలాన్స్. ఓకేనా, సో మనము వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అయితే వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క రోల్ వచ్చేసరికి ఆన్లైన్ డేటా అనలిస్ట్ ఇండియా. ఈ యొక్క రోల్కి అనేది మాత్రమే అప్లై చేయండి. ఓకేనా, ఎందుకు అనేసి అంటే ఆన్లైన్ డేటా అనలిస్ట్ ఇండియా అనేసి అంటే సో మనకి ఇండియా ఓవరాల్ ప్రాజెక్ట్స్ ఏవైనా ఉన్నా కూడా మనకు అనేది వస్తుంది. ఓకేనా, లైక్ వేరే అదర్ రోల్స్ కూడా ఉన్నాయి, ఉర్దూ ఆన్లైన్ డేటా అనలిస్ట్, తెలుగు ఆన్లైన్ డేటా అనలిస్ట్ అండ్ వేరే రోల్స్ కూడా ఉన్నాయి, హిందీ ఆన్లైన్ డేటా అనలిస్ట్. బట్ ఇండియా అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఎందుకంటే కొద్దిగా ఎక్కువ ఆపర్చునిటీస్ అయితే ఇందులో అయితే వస్తాయి. ఓకేనా, సో మీకు ఈ యొక్క లింక్ అనేది కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకేనా, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది. సో ఇది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను ఎలా అప్లై చేసుకోవాలో. ఫస్ట్ నేను క్రోమ్లో అయితే ఓపెన్ చేసుకుంటా, కొద్దిగా మంచిగా అయితే ఇంటర్ఫియర్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ మనకి జాబ్ డిస్క్రిప్షన్కి మొత్తం అనేది ఓవరాల్ జాబ్ గురించి తీసుకున్నట్టయితే ఆన్లైన్ డేటా అనలిస్ట్ అండి. ఓకేనా, టెలియూస్ కంపెనీ ఇది. ఓకేనా, టోటల్లీ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ రిమోట్ అనేది. ఇక్కడ వచ్చేసరికి ప్రిఫర్డ్ అవైలబిలిటీ వచ్చేసరికి మ్యాక్సిమం 20 hours per week. ఓకేనా, సో మనము వారానికి 20 గంటలు చేస్తే చాలు. ఓకేనా, సో మనకు ఫ్లెక్సిబుల్ టైంలో ఏ టైంలో అయినా కూడా చేసుకోవచ్చు. సో జాబ్ డిస్క్రిప్షన్కి వచ్చేసరికి ఆర్ యూ డీటెయిల్ ఓరియంటెడ్ ఇండివిజువల్ విత్ ఏ ప్యాషన్ ఆఫ్ రీసెర్చ్ అండ్ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ నేషనల్ అండ్ లోకల్ జియోగ్రఫీ. ఓకేనా, సో మీరు అనేది గుడ్ అండర్స్టాండింగ్ స్కిల్స్ అనేది అయితే ఉండాలి. ఓకేనా, దిస్ ఫ్రీలాన్స్ ఆపర్చునిటీ అలౌస్ యూ టు వర్క్ అట్ యువర్ ఓన్ పేస్. ఓకేనా, మీ యొక్క ఇంటి దగ్గర నుంచి అనేది అయితే వర్క్ అనేది చేసుకోవచ్చు అనేది మెన్షన్ చేశారు. సో ఇక్కడికి వచ్చేసరికి ఏ డే ఇన్ లైఫ్ ఆఫ్ ఏ డేటా అనలిస్ట్ అనేది అయితే మీరు అక్కడ కొద్దిగా చదువుకోవచ్చు. సో అది అనేది మనకు అంత ఇంపార్టెంట్ మ్యాటర్ అనేది ఏం కాదు. సో ఇక్కడ క్వాలిఫికేషన్ పాత్ వచ్చేసరికి నో ప్రీవియస్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది అయితే అవసరం లేదు. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా అవసరం లేదు. మీరు ఫ్రెషర్ అయినా అప్లై చేసుకోవచ్చు, గ్రాడ్యుయేట్ అయినా, అండర్ గ్రాడ్యుయేట్ అయినా, 10th అయిన తర్వాత అయినా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఓకేనా, ఎవరైనా అప్లై చేసుకొని మీరు అనేది ఈ యొక్క వర్క్ అనేది మీ యొక్క ఇంటి దగ్గర నుంచే చేసుకోవచ్చు. ఓకేనా, దిస్ ఈజ్ ఎ పార్ట్ టైమ్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అండ్ యువర్ వర్క్ విల్ బీ సబ్జెక్టెడ్ టు అవర్ స్టాండ్ క్వాలిటీ అష్యూరెన్స్ చెక్స్ డ్యూరింగ్ ది టర్మ్స్ ఆఫ్ దిస్ అగ్రిమెంట్. ఓకేనా, సో ఇక్కడ ఏంటనేసి అంటే మీరు అనేది మంచి క్వాలిటీ యొక్క వర్క్ చేసుకుంటే చాలు, మీరు పర్మనెంట్గా అనేది కూడా ఇందులో అనేది అయితే సస్టైన్ అయితే అయిపోతారు. ఓకేనా, బేసిక్ రిక్వైర్మెంట్స్ ఇక్కడికి వచ్చేసి చూసుకునేసరికి ఫుల్ ప్రొఫెషనల్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. ఓకే సార్, ఓకేనా, సో మీకు అనేది మస్ట్ అండ్ షుడ్గా ఇంగ్లీష్ అనేది అయితే రావాలని అనేసి ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఓకేనా, ఇక్కడికి వచ్చేసరికి బీయింగ్ ఏ రెసిడెంట్ ఇన్ ఇండియా ఫర్ ద లాస్ట్ 2 consecutive years, మీరు ఒక 2 సంవత్సరాల కంటే ఎక్కువ అనేది ఇండియా లోపల అనేది అయితే ఉండాలంట. ఓకేనా, మనకు మ్యాక్సిమం 5 years అని అడుగుతారు, బట్ మీరు 2 సంవత్సరాలకి అనేది అయితే ఎక్కువ అనేది అయితే ఉండాలి ఇండియా లోపల అనేది. ఓకేనా, సో ఇక్కడికి వచ్చేసరికి ఎబిలిటీ టు ఫాలో గైడ్ లైన్స్ అండ్ కండక్ట్ ఆన్లైన్ రీసెర్చ్ యూజింగ్ సెర్చ్ ఇంజన్స్, ఆన్లైన్ మ్యాప్స్ అండ్ వెబ్సైట్స్. సో మనకి ఇక్కడ ఏంటంటే వర్క్ అనేది ఈ యొక్క డేటా అనలిస్ట్ అంటే మనం మ్యాప్స్ ఎవాల్యూట్ అనేది చేయాలి. ఓకేనా, సో ఎలా అనేసి అంటే మనం మ్యాప్స్ అనేది ఆన్లైన్లో చూస్తాం కదా, మన గూగుల్ మ్యాప్స్ అనేది. సో ఇప్పుడు ఏదైనా అడ్రస్ కావాలనుకో, సో ఆ అడ్రస్ అనేది పిన్ కరెక్ట్గా ఉందా లేదా, అడ్రస్ నేమ్ కరెక్ట్గా ఉందా లేదా. ఓకేనా, సో అలాంటి వర్క్ అనేది అయితే చేయాలి, సింపుల్గానే చేయొచ్చు. ఓకేనా, మీరు అందులో అయితే వరి అవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే నేను ఫర్దర్గా కూడా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. ఆ యొక్క ఎలా చేయాలి మ్యాప్స్ అనేది, ఎలా ఎవాల్యూట్ చేయాలి, సో దీని గురించి ప్రాసెస్ అనేది కూడా నేను మీకు కంప్లీట్గా అనేది అయితే చెప్తాను. ఓకేనా, మీకు అర్థమయ్యేటట్టు. ఇక్కడికి వచ్చేసరికి ఫ్లెక్సిబిలిటీ టు వర్క్ అక్రాస్ ఏ డైవర్స్ సెట్ ఆఫ్ టాస్క్ టైప్స్. ఓకేనా, మీరు అనేది ఫ్లెక్సిబుల్గా అనేది అయితే వర్క్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ మ్యాప్స్, న్యూస్, ఆడియోస్, టాస్క్ అండ్ రిలవెన్స్, డైలీ యాక్సెస్ ఆఫ్ డాష్బోర్డ్, ఇంటర్నెట్ కనెక్షన్, కంప్యూటర్ అండ్ రిలవెంట్ సాఫ్ట్వేర్. మీకు అనేది అయితే ఇంటర్నెట్ అనేది అయితే డైలీ ఉండాలి, కంప్యూటర్ అనేది అయితే మీరు దీనికైతే మెయింటైన్ చేయాలి. ఓకేనా, కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్ అనేది అయితే ఉండాలి. ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవడానికి అయితే ఈజీగా అనేది అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ అసెస్మెంట్ వచ్చేసరికి నేను అదంతా చదవను, నేను మీకు క్లియర్గా చెప్పేసాను. అసెస్మెంట్ వచ్చేసరికి సో మనం ఇది అప్లై చేసుకున్న తర్వాత మనకు ఒక చిన్న క్వశ్చన్స్ అనేది అయితే ఉంటాయి. ఓకేనా, జస్ట్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అనేది. వన్స్ ఆ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మనకు ఒక స్క్రీనింగ్ అనేది అసెస్మెంట్ ఉంటుంది. ఓకేనా, ఎలా అనేసి అంటే డిఫరెన్స్ ఒక మీనింగ్ ఇస్తాడు, సో దానికి ఇంకొక మీనింగ్ కూడా సేమ్ ఇస్తాడు. అందులో ఏవైనా వర్డ్స్ అనేది మిస్ అయ్యాయా, కామర్స్ మిస్ అయ్యాయా, సో ఫుల్ స్టాప్స్ మిస్ అయ్యాయా, సో అలానేది అయితే డిఫరెన్స్ మనం చేయాలి. ఎన్ని వర్డ్స్ మిస్ అయ్యాయి, సో అలానేది అయితే ఐడెంటిఫై చేయాలి. సో ఇదే అసెస్మెంట్లో ఉంటుంది, పెద్ద టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. ఓకేనా, అది కూడా నేను మీకు వీడియో చేసి అనేది అయితే పెడతాను. ఫస్ట్ అనేది ఎలా అప్లై చేసుకోవాలనేది అయితే మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి
ఈ అసెస్మెంట్ అనేది అయితే ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. సో అందులో అయితే ఏం ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మనమైతే ఇక్కడ అప్లై చేద్దాం. లాగిన్ అప్లై. ఇక్కడ మనం ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అనేది అయితే కొడదాం. నేను ఏ అకౌంట్ ఇస్తాను అంటే వర్క్ డే అనేది అయితే నేను క్రియేట్ చేసుకున్నాను దీని గురించి అనేది. సో నేను ఆ వర్క్ డే అనేది అయితే నేను ఇచ్చాను. ఓకేనా. సో కంటిన్యూ కొడదాం. సో మనకి ఇలా ఇంటర్ఫేస్ అనేది అయితే వస్తుంది. సో అదంతా తీసుకుంటుంది కదా డేటా అనేది. ఓకే. సో ఇక్కడ మనకి అగ్రిమెంట్ అండ్ రిలీజ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ ఇచ్చారు. సో మనం అలాగే స్క్రోల్ డౌన్ చేసేసి అగ్రీ కొడతాం. లోడింగ్ యాప్. ఓకే. ఓకే. సైన్ అప్ అనేది చేయమంటుంది. ఓకేనా. సైన్ అప్ అనేది ఎలా చేస్తామని అంటే ఫస్ట్ అనేది రెసిడెన్సీ. ఓకేనా. లైక్ ఇండియా, నేను అనేది ఇండియా కాబట్టి ఇండియా అనేది ఇస్తాను. ఓకేనా. స్టేట్ వచ్చేసరికి హైదరాబాద్, తెలంగాణ. అడ్రస్ ఇచ్చేసినాను. 055. ఓకే. ఇది కూడా ఇచ్చేసిన. ఓకేనా. సో మీరు అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకేనా. డీటెయిల్స్ అనేది అయితే ఇచ్చేటప్పుడు సో మనం ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇలా ఏదైనా పెట్టేయచ్చు. మీకు అంత యాక్యురసీ అనేది అయితే అవసరం లేదు. ఓకేనా. సో మనం లైక్ డీటెయిల్స్ మనం ఇచ్చేటప్పుడు అనేది అయితే కొద్దిగా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో నేను జాన్ పెట్టేస్తున్నా. ఫస్ట్ అనేది పెట్టేస్తున్నా. కంట్రీ ఆఫ్ బర్త్ ఇండియా, ఇండియాలో కాబట్టి ఇండియా అనేది పెడతాం. ఓకేనా. సో ఇక్కడ జనరల్ వచ్చేసరికి మ్యాన్, హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి మీరు ఏదైతే ఎడ్యుకేషన్ ఉంటుందో అది పెట్టాలండి. ఓకేనా. మీరు బీటెక్ అయితే బీటెక్ అనేది పెట్టాలి, లేదంటే లైక్ గ్రాడ్యుయేషన్ కదా, బ్యాచిలర్స్ డిగ్రీ ఇక్కడ ఉన్నాయి కదా. సో ఇక్కడ మీకు ఏదైతే ఆప్షన్ ఉందో సో అందులో ఉన్నది అయితే మనం పెట్టాలి. నేను గ్రాడ్యుయేషన్ చేసే కాబట్టి బ్యాచిలర్స్ డిగ్రీ. ఓకేనా. మీరు ఇన్ కేసు హైయర్ ఎడ్యుకేషన్ అయితే స్కూల్ వాళ్ళు కానీ సో అలాంటప్పుడు అయితే మీరు స్కూల్ హై స్కూల్ అది మీరు పెట్టుకోవచ్చు అక్కడ. హై స్కూల్ డిప్లొమా ఈక్వలెంట్ అనేది. ఓకేనా. సో నేను బ్యాచిలర్స్ డిగ్రీ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ప్రైమరీ లాంగ్వేజ్ వచ్చేసరికి ఓకేనా, ప్రైమరీ లాంగ్వేజ్ వచ్చేసరికి ఇంగ్లీష్ ఇండియా అని ఉంటుంది. ఓకేనా. ఇండియా అనేది అయితే సెర్చ్ చేయండి. ఇక్కడ ఇవ్వండి ఇంగ్లీష్ ఇండియా. ఓకేనా. నేటివ్ ప్రిఫరెన్సీ అని పెట్టుకున్నా. ఇంకొకటి అదర్ లాంగ్వేజ్ వచ్చేసరికి మనం తెలుగు కదా. సో తెలుగు ఇండియా అనేది కూడా నేను పెట్టేసుకుంటున్నా. ఫ్లూయెంట్, నేటివ్ ప్రొఫిషియన్సీ. ఓకేనా. సో ఇది అనేది అయితే నేను ఇచ్చేసినాను ఇక్కడ. సో ఇక్కడ మనకి కిందకు వచ్చేసరికి హౌ మెనీ ఇయర్స్ యూ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ యువర్ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్. ఓకేనా. ఇక్కడ మనం 5+ ఇయర్స్ అనేది అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఓకేనా. ఎందుకు అనేసి అంటే మనకి మస్ట్ అండ్ షుడ్గా అనేది అయితే వాళ్ళు మెన్షన్ చేశారు కదా. సో అదనేది అయితే మనం ఇక్కడ పెట్టుకోవాలి 5+ ఇయర్స్ అనేది. ఇన్ కేస్ మీరు తక్కువ పెట్టుకుంటే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది అయితే ఉంటాయి. ఓకేనా. సో మనం నెక్స్ట్ కొట్టాం. నెక్స్ట్ కొట్టిన తర్వాత మనకి పేజ్ అనేది అయితే మళ్ళీ రిఫ్రెష్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ మనకి ఇలా వచ్చింది కదా. సో టెల్ అస్ వేర్ యు ఆర్ ఫ్రమ్, సెలెక్ట్ యువర్. ఓకే. ఆల్ అదర్ కంట్రీ ఎక్స్పోర్ట్ 1 ఇక్కడ అనేది మనం ప్లేస్ చేసుకుంటాం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాదు, ఆల్ అదర్ కంట్రీస్ ఎక్సెప్ట్ ద 1 బిలో. ఓకేనా. మనం కింద దానికన్నా వేరే కంట్రీ నుంచి అనేది వచ్చాం కాబట్టి అక్కడ అనేది అది ఇచ్చాము. ఇక్కడ మనం ఫోన్ నెంబర్ అనేది అయితే ఇవ్వాలి. ఓకేనా. మనకి ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అనేది అయితే మనకి పంపిస్తాం అనేది అయితే జరుగుతుంది. ఓకేనా. సో మనకి వచ్చిన కోడ్ అనేది కూడా ఇక్కడ అనేది ఎంటర్ చేయాలి ఇప్పుడు. సో నాకు కోడ్ అనేది వచ్చింది. సో నేను ఎంటర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సబ్మిషన్ అనేది అయితే వచ్చింది కదా. సో ఇప్పుడు అనేది మనకి ఇంకా అనేది అయితే ఫర్దర్గా కంటిన్యూ అనేది చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ మనకి అప్లికేషన్ అనేది అయితే క్రియేట్ అయిపోయింది. ఓకే. మన యొక్క పోర్టల్. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్టయితే మన యొక్క పోర్టల్ అనేది అయితే క్రియేట్ అయిపోయింది, మన ప్రొఫైల్. ఇప్పుడు మనము ఇక్కడ అప్లై ఫర్ ది జాబ్ అనేది అయితే కొడతాం.
ఇవ్వండి ఇలా వచ్చాయి మన డీటెయిల్స్ అన్నీ. మనం ఇక్కడ సీవీ అనేది అయితే అప్లోడ్ చేయాలండి. అదైతే మ్యాండేటరీ. మన యొక్క సీవీ అనేది అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో నేను ఇక్కడ అప్లోడ్ అనేది మన సీవీ అనేది చేసేస్తున్నాను. నేను డాక్యుమెంట్ నేమ్ వచ్చేసరికి నేను ఏదో ఒకటి మీకు నచ్చింది ఏదో ఒకటి ఇవ్వచ్చు. రెజ్యూమ్ సంథింగ్ ఏదో ఒకటి ఇచ్చేయచ్చు. అందులో పెద్ద ప్రాబ్లం అనేది అయితే ఏముండదు. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనకి ఇప్పుడండి స్టార్ట్ అయింది. ఓకేనా, నేను చెప్పాను కదా ప్రీవియస్గా ముందర. సో ద సెక్షన్ ఈజ్ కంప్లీటెడ్, ప్లీజ్ ప్రొసీడ్ ద నెక్స్ట్ స్టెప్ ప్రీ స్క్రీనింగ్. దిస్ ఇన్క్లూడ్స్ క్వశ్చన్స్ దట్ విల్ హెల్ప్ డిటర్మైన్ యువర్ ఎలిజిబిలిటీ ఫర్ దిస్ జాబ్. ఓకేనా, సో అక్కడ వరకు మీరు కంప్లీట్ చేయండి. నేను ఫర్దర్గా అనేది ఎలా చేయాలి ఒక స్క్రీనింగ్ క్వశ్చన్స్ అవన్నీ కూడా నేను ఒక సపరేట్ వీడియో అనేది చేసి నేను మీకు మళ్ళీ అనేది అయితే అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ వరకు అనేది మీరు కంప్లీట్గా చేయండి. ఇన్ కేస్ ఏమైనా లైక్ లాగిన్ ఇష్యూస్ వచ్చినా ఏమైనా అవ్వకపోయిందంటే కింద అనేది కామెంట్ చేయండి, నేను మీకు అనేది హెల్ప్ చేస్తాను. ఓకేనా, ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, నేను అనేది హెల్ప్ చేస్తాను. సో ఇక్కడ వరకు అనేది అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా ఇష్యూ వచ్చినా కూడా నాకు అనేది అయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో.